గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించిన మహిళా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వివిధ సమస్యలతో వచ్చిన మహిళల నుంచి ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజల నుంచి ప్రత్యక్షంగా అర్జీలు స్వీకరించారు. రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజలతో మమేకమై పనిచేస్తున్న గల్లా మాధవి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం అంటే పశ్చిమ నియోజకవర్గానికి ప్రత్యేకమైన రోజు అని, ప్రతి మహిళ తమ సమస్యను భయపడి కాకుండా ధైర్యంగా చెప్పుకునే వేదిక అని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. పెన్షన్, పోలీస్ స్టేషన్ సంబంధిత సమస్యలు, హాస్పిటల్ ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, స్థానిక అభివృద్ధి వంటి అనేక విభాగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వాటికి వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మహిళలు స్వేచ్ఛగా సమస్యలు చెప్పుకునే వాతావరణం ఇవ్వడం మా ధ్యేయమని, ఈ రోజు పరిస్థితి ఏమిటంటే పురుషులు కూడా తమ సమస్య చెప్పాలంటే ఒక మహిళను వెంట తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని, దీనివల్ల మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయన్నారు. నాయకులు మాత్రమే కాదు, ఇప్పుడు కార్యకర్తలు కూడా నేరుగా వచ్చి తమ సమస్యను చెప్పుకుంటున్నారన్నారు. ఇది ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. మహిళల కళ్లలో సంతోషం కనిపించడమే లక్ష్యమని, అలాగే నియోజకవర్గంలోని మహిళా నాయకులు వారంతా ప్రజల్లో తిరిగి సమస్యలను సేకరించి వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం పట్ల మాధవి అభినందనలు తెలిపారు. రాజకీయ అనుభవం లేకున్నా బీసీ మహిళగా గల్లా మాధవి ప్రజల ఆశీస్సులతో 55,000 మెజారిటీతో గెలిచి రాష్ట్రంలో బలమైన మహిళగా నాయకురాలిగా ఎదిగారు. గతంలో నాయకులను కలవడం కష్టం, ఇప్పుడు గుంటూరు పశ్చిమంలో అయితే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. సమస్య ఉన్న చోటే ప్రత్యక్షంగా వెళ్లి మహిళలకు అండగా నిలుస్తున్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం గ్రీవెన్స్ డే నిర్వహించడం రాష్ట్రంలోనే ఆదర్శమైన కార్యక్రమం. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలతో మమేకమై పనిచేస్తుందని, ప్రజల దర్బార్ పద్ధతిలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేందుకు నిబద్ధతతో ముందుకు సాగుతుందని వెల్లడించారు.